హలో గైస్, అందరూ బాగున్నారా? ఈ వీడియో ఎందుకు చేశానంటే త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మొన్న మే 1 తారీఖున త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీ అందరికీ తెలుసు, నేను చాలా లేట్గా వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం పనులు ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. అందుకని లేట్గా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సారీ, ఏమనుకోవద్దు. ఇక మీదట త్రిబుల్ ఐటీకి అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా త్రిబుల్ ఐటీకి రావాలనుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఛానల్ పరిచయం చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. త్రిబుల్ ఐటీకి కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఇంకోటి ఇదైతే చూడండి, ఇది ప్రాస్పెక్టస్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అండి. ఇందులో మీకు ఎప్పుడెప్పుడైతే కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చున్నారు. ఈ నెల మొత్తం మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ఈ నెల 1 తారీఖు నుంచి మే నెల 1 తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు కూడా మీకు అప్లికేషన్ డేట్ అయితే ఉందండి. అలాగే క్యాప్, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ గైడ్స్ వెరిఫికేషన్కి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆర్జీకేటీ నూజివీడు క్యాంపస్లో మాత్రమే జరుగుతుందండి. ఈ 4 క్యాంపస్లకి గమనించగలరు. మిగతావన్నీ కూడా ఏ క్యాంపస్లో అక్కడ జరుగుతాయి. మొత్తం వచ్చే నెల 12వ తారీఖున అయితే మొత్తం ఆల్ క్యాంపసెస్ సెలక్షన్ లిస్ట్ అయితే వదులుతారండి. అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్ కాకుండా. అలాగే నూజివీడు క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 19-20న మీరు నూజివీడులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఆర్కే వ్యాలీ కూడా 19-20న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మళ్ళీ అలాగే ఒంగోలు క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఆర్కే వ్యాలీలోనే ఉండిద్ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. 20-23 ఉండిద్ది. శ్రీకాకుళంలో సెలెక్ట్ అయిన వాళ్ళు శ్రీకాకుళం క్యాంపస్కి వెళ్ళాలి. 20-23నే ఉండిద్ది అది కూడా. ఇక్కడ కింద నోట్ అయితే చూసారా ఫ్రెండ్స్? స్పెషల్ కేటగిరీ సెలక్షన్ లిస్ట్ విల్ బి అనౌన్స్డ్ సపరేట్గా అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది పర్టికులర్ డేట్ అయితే ఉండదు. సపరేట్గా అయితే అనౌన్స్ చేస్తారు. దానికోసం మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ డీటెయిల్గా కూడా మెన్షన్ చేశారు. మీరు www.rgkt.in వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 400 ఉంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే అయితే 250, మిగతా వాళ్ళందరికీ కూడా 400 ఉంది అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ విధంగా మీరైతే www.rgkt.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్లో కుదరకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై, లేదంటే ల్యాప్టాప్లో అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ మీ అందరికీ తెలిసిందే. త్రిబుల్ ఐటీకి రావాలంటే మీరైతే టాపర్ అయి ఉండాలి. టాపర్ అయితేనే త్రిబుల్ ఐటీలో సీట్ అయితే వస్తుంది. మీకు 10th క్లాస్లో పక్కా 560 అబోవ్ ఉంటే మీకు సీట్ రావడానికి మ్యాక్సిమం 80% ఛాన్స్ అయితే ఉంటాయండి. మీరు 560 అబోవ్ ఉన్న వాళ్ళు మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు మీకు పక్కా సీట్ వస్తుందని. ఒకవేళ 560 అబోవ్ ఉన్న వాళ్ళు కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. క్యాస్ట్ రిజర్వేషను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాటిని బట్టి ఉంటాయి అన్నమాట. మీరు ఈ విధంగా చూసుకొని మీరు టాప్ మార్క్స్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఒక 300-400 అసలు అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు సీట్ రాదు. టాపర్స్కి మాత్రమే త్రిబుల్ ఐటీలో సీట్ అనేది వస్తుంది. చెప్పేస్తున్నాను. మీకు ఏమైనా హోప్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. నేనేం చేయలేను. మీరు అప్లై చేసుకోండి. మీకు ఇంకా వస్తున్న ఆశ అయితే ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. ఇంకా క్యాస్ట్ రిజర్వేషన్ ఉండి, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి ఈ వీడియోకి ఇంతే అండి. ఇంకా త్రిబుల్ ఐటీకి సంబంధించి ఇంకా అనేక వీడియోలు నేను షేర్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.